ఆ ముగ్గురు అధికారులు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకున్నారు. ప్రభుత్వ పెద్దల అండతో ఇష్టారాజ్యంగా చెలరేగారు. అడ్డగోలు నియామకాలు చేపట్టి అందినకాడికి దండుకున్నారు. ప్రభుత్వం మారడంతో రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంతకీ ఆ ముగ్గురు అధికారులెవరు? లెట్స్ వాచ్. కడప జిల్లాలోని యోగి వేమన యూనివర్సిటీలో నిధుల గోల్మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వంలో నియమితులైన యోగి వేమన్ వర్సిటీ వీసీ చింతా సుధాకర్, రిజిస్ట్రార్ వెంకట సుబ్బయ్య, డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల అండతో అందిన కాడికి దండుకున్నట్లు అభియోగాలున్నాయి. ఫర్నిచర్ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని విద్యార్థి సంఘాలు ఆక్రోశిస్తున్నాయి. చింతా సుధాకర్ వందలాది మందిని అవుట్సోర్సింగ్ కింద నియమించినట్లు చెబుతున్నారు. యోగి వేమన యూనివర్సిటీ వీసీ చింతా సుధాకర్ నియామకం అక్రమమని విద్యార్థి సంఘాలంటున్నాయి. అర్హత లేకపోయినా వీసీ పదవిని చేపట్టారని ఆరోపిస్తున్నారు. అటు వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్ ధనార్జన ధ్యేయంగా పనిచేశారని మండిపడుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు అధికారులు ప్రభుత్వం మారిన వెంటనే పత్తా లేకుండా పోయారు. గతంలో చేసిన అవినీతి అక్రమాలు బయటపడతాయన్న భయంతో రాజీనామా చేశారని జోరుగా చర్చ నడుస్తోంది. వీరిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.